ఇవి ఒక 240 250 ఉన్నాయన్న. అందులో వచ్చేసి 300. ఈ టైం పీరియడ్ ఎట్లుంటది? ఇవి చిక్కు తెచ్చుకున్నాక మన కట్టింగ్ వచ్చే వరకు ఈ మధ్యలో టైం ఎంత అవుతుంది దానికి? ఇది నార్మల్ గా వచ్చేసి అన్న మనకి మీట్ టేస్ట్ రానికి 4 నెల 4 నెలల వరకు 4 నెలకి నీకు పుంజు వచ్చేసి డే 1 నుంచి 4 నెలల వరకు పెంచినాం అనుకో, నీకు పుంజు వచ్చేసి 3 కేజీలు వస్తుంది. 3 కేజీలు. పెట్ట వచ్చి 2 కేజీలు వస్తుంది 4 నెలల వరకు. 4.5 నెలలు. ఇంకా హైయెస్ట్ వెయిట్ ఎంత వస్తాయి అన్న ఇవి? హైయెస్ట్ వెయిట్ మనకి పుంజు 10 నుంచి 14 కేజీలు. 10 నుంచి 14 కేజీలు వస్తుంది. పెట్ట వచ్చేసి మనకి 5 నుంచి 6.5 మధ్యలో. నార్మల్ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉంటది. అవును. నీకు టర్కీ మీట్ హెల్త్ బెనిఫిట్స్ కొడితే ఫస్ట్ నీకేందంటే ఇది కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది. ఓకే. ఆయన మనం ఈరోజు ఒక టర్కీ ఫామ్ దగ్గరకు వచ్చినాం. సో మీరు తమ్నేలో కూడా చూసి ఉంటారు. సో 500 టర్కీ ఫామ్ తోని అన్న ఫామ్ అయితే రన్ చేస్తున్నాడు అనమాట. సో దీని ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అయింది, దీని మెయింటెనెన్స్ ఎట్లా చేస్తుండు, ఇది ప్రాఫిట్ ఎట్లుంది, నార్మల్ కోళ్ళకు దీనికి డిఫరెన్స్ ఏముంటది, ఇది మామూలుగా సైజు మన వెయిట్ లో ఒక 10 నుంచి 12 కేజీల వరకు పెరుగుతాను మనతో చెప్పడం జరిగింది. సో దీనికి ప్రాఫిట్ ఎట్లా వస్తుంది, ఇవన్నీ డీటెయిల్స్ మనం వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి, లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. నమస్కారం అన్న. అన్న ముందుగా మీ పేరు, ఈ లొకేషన్ అన్న? నా పేరు వచ్చేసి వేమిరెడ్డి ప్రదీప్ రెడ్డి. మా లొకేషన్ వచ్చేసి చల్మెడ గ్రామం, మున్గోడు మండలం, నల్గొండ డిస్టిక్. అయితే మామూలుగా నేను చాలా షెడ్లు తిరిగినా అన్న, నాటుకోళ్ళు, ఈ కంజు పిట్టలు ఎక్కువ పెట్టే వాళ్ళని చూసిన. టర్కీ సపరేట్ గా టర్కీ కోసం ఫామ్ పెట్టి పెంచే వాళ్ళని నేను రేర్ గా చూసిన. అందులో మీరు ఒకరు. అసలు మీరు ఇందులోకి రావడానికి కారణం ఏంది, దీని ప్రాసెస్ ఎట్లా వచ్చిరా అన్నది? మీట్ టేస్ట్ బాగుంటది, హెల్త్ బెనిఫిట్ ఉంటది. చిన్న పిల్లలు గానీ, గర్భిణీ ప్రెగ్నెంట్ లేడీస్ గానీ, నార్మల్ గా ఈ పెరాలసిస్ ఇట్లా వచ్చిన వాళ్ళకైనా కూడా, వాళ్ళకైనా హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకైనా, షుగర్ బీపీ ఉన్న వాళ్ళైనా, మెయిన్ ఇప్పుడు మీట్ అనేది షుగర్ బీపీ ఉన్న వాళ్ళు గానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు తినొదని అంటారు. ఇది ఏంటంటే ఇది తింటే ఇంకా హెల్త్ బెనిఫిట్ అన్నట్టు. ఓకే. అట్లా ఏమన్నా వీటిలో ఉండే ప్రోటీన్ వల్ల గానీ, నార్మల్ గా ఉండే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఏంటంటే, మిగతా కొలెస్ట్రాల్ ఏమో ఫ్యాట్ జామ్ అయింది ఈ గుండె నరాలలో, ఇదేమో ఇంట్లో ఉండే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఏంటంటే ఆ క్లియర్ చేస్తుంది. ఓకే. అట్లా దీని త్రూ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా నాటుకోళ్ళకు వీటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారన్న? నాటుకోళ్ళకి వీటికి డిఫరెన్స్ అంటే అన్న, నాటుకోడేమో మన దేశంది, ఇది అసలు ఇది మన దేశంది కాదు, ఇది ఇంపోర్టెడ్ అన్నట్టు. ఇది నార్త్ అమెరికా అడవి కోడి. మన దగ్గర నెమల్లెట్టను, అక్కడ ఇవి అట్లా. ఇప్పుడు నార్మల్ గా నాటుకోళ్ళు పెంచినట్టు ఇవి ఎక్కువ మంది పెంచరు. అంటే ఎందుకు ఇవి పెంచకపోవడానికి కారణం ఏంది, తక్కువ స్కేల్లో ఎందుకు ఉంటాయి? జనాలలో ఏంటంటే అంత అవేర్నెస్ లేదు. ఇంకా జనాలకి ఇప్పుడు కొత్తగా చూసిన వాళ్ళు కూడా ఇది తింటారా, ఇదేంటి టేస్ట్ ఏది ఏమంటారు, అసలు తినేదైనా పెంచుకునేదా, ఆ టేస్ట్ ఎట్లుంటదో, బాగుంటదో ఇట్లా పలు రకాలుగా ఉంటది. అదొకటి జనాలకి ఏంటంటే ఇంత పెద్దది అనగానే కూడా అంత, ఇప్పుడు అన్ని చిన్న చిన్న కుటుంబాలు, అట్లా అన్నటువంటి కూడా కొంచెం మార్కెట్ లో డౌన్ ఉంటది. మీరు స్టార్టింగ్ లో ఇప్పుడు 100 తాంతో స్టార్ట్ చేసిన అన్నారు కదా, అప్పుడు నార్మల్ గా చిక్కు ఇవి స్టార్టింగ్ లో చిక్కు ప్రైస్ ఎట్లుంటది, అవి ఎక్కడ దొరుకుతాయి? అప్పుడు స్టార్టింగ్ ప్రైస్ అన్న అప్పుడు వచ్చేసి 80 to 90 పడ్డది అప్పుడు, 6 years బ్యాక్. ఇప్పుడు ఈ రోజు ప్రెసెంట్ వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అయితే 130 నుంచి 150 మధ్యలో ఉంది. డే 1 చిక్కు ఒక మామూలుగా ఇవి డే 1 డే అంటే డే 30 అట్లా 1 month చిక్ లా ఉంటాయా? 1 month చిక్కు ఉంటది కానీ 1 month వచ్చేసి 250. ఓకే. అయితే ఇందులో మనకి ఏంటంటే 130 to 150 అనేది ఫస్ట్ క్వాలిటీ, 110 నుంచి 130 వచ్చేదేమో సెకండ్ క్వాలిటీ. ఇప్పుడు మామూలుగా మన చిక్స్ చూసుకున్నట్టయితే బ్రూడింగ్ ఉంటది, సైజ్ చాలా చిన్నది, 32 grams అట్లా ఉంటది. ఇది 1 day చిక్ అప్పుడు దీని సైజ్ ఎంత ఉంటది, దీని బ్రూడింగ్ ఎట్లుంటది? ఇది 50 to 60 grams ఉంటది అన్న. స్టార్టింగ్ మన బాయిలర్ కోడి వెయిట్ ఉంటది. బాయిలర్ కోడి వెయిట్ ఉంటది. బ్రూడింగ్ మీరే చేసుకుంటారా? బ్రూడింగ్ మేమే చేసుకుంటాం. ఎట్లా చేస్తారా? నార్మల్ నాటుకోళ్ళ లానే ఉంటుంది, నార్మల్ నాటుకోడి లాగానే, కానీ కాకపోతే ఏంటంటే ఈ నాటుకోడికి ఏమో బ్రూడింగ్ అంత ఎఫెక్ట్ ఉండదు. దీనికి ఒక మినిమం ఖచ్చితంగా ఒక 10 నుంచి 15 రోజులు ఖచ్చితంగా మనిషి దగ్గర ఉండాలి. 10 నుంచి 15 రోజులు. ఎందుకంటే మీదనేమో వెయిట్ ఎక్కువ ఉంటది, బాడీ వెయిట్ ఎక్కువ ఉంటది, కింద కాల గట్టితనం అనేది తక్కువ ఉంటది. అదొకటి, ఒక వారం దాకా సరిగ్గా కళ్ళు కనిపించవు వీటికి. ఆ బ్రూడింగ్ అప్పుడు ఎక్కువ వెలుతురు ఇవ్వాలి, ఎక్కువ వెలుతురు ఉంది, నీళ్లు అన్ని అందుబాటులో ఉండేటట్టు పెట్టి, మళ్ళీ నార్మల్ గా ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి, ఏది కింద పడ్డ కోళ్ళని లేపుతుండాలి. ఇట్లా ఒక కోడి పిల్ల వెల్లెలకల్లా పడ్డది అనుకో, అది మళ్ళీ లేవాలంటే లేవలేదు,
ఇవన్నీ తొక్కేస్తాయా? ఆ! కళ్ళు కనిపించాయన్నారు ఆ! ఇందాక. అంటే కళ్ళు కనిపించడం ఏమో మనకి ఫుడ్ కాడ ఇట్లా ఎఫెక్ట్ ఉంటది. ఓకే. ఇట్లా కోడిపిల్ల అడ్డం పడ్డప్పుడు ఏందంటే, ఆ లేవాలంటే బాడీ వెయిట్ ఏమో కింద ఎక్కువ బాడీ వెయిట్ ఎక్కువుంటది. కాళ్ళ పవర్ తక్కువుంటది. ఓకే. స్ట్రెంత్ తక్కువుంటది హ్మ్. లెగ్స్‌లో. ఓకే. అట్లా ఒక వారం రోజులు మనకి ఫస్ట్ 1 వీక్ ఖచ్చితంగా టేక్ ఇబ్బందుంటది. కేర్ చేస్తూనే ఉండాలి. ఆ! ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండాలి. అదొకటి. ఏమైనా సౌండ్ అయినాయంటే ఒకే దగ్గర జమ అయితాయి. సౌండ్ వస్తే ఒకటే దగ్గర హ్మ్. జమ అయితది. నార్మల్‌గానేమో ఒక్కోసారేమో విడిగా అన్నట్టుంటాయి. హ్మ్. అవును. అట్లా. అట్లా ఉంటది. హ్మ్. ఇప్పుడు బ్రూడింగ్ ఎన్ని డేస్ వరకు చేస్తారన్న? బ్రూడింగ్ నేను ఖచ్చితంగా 1 మంత్ ఇస్తాను. 1 మంత్ వరకు. సేమ్ హ్మ్. నాటుకోళ్ళలానే ఆ! దీనికి 1 మంత్ బ్రూడింగ్ ఉంటది. అప్పుడు ఆ! ఫీడ్ ఏం వాడతారు? ఫీడొచ్చేసి బ్రాయిలరు ప్రీ స్టార్టర్ వాడతాను. అంటే ప్రీ స్టార్టర్, ఆ! స్టార్టర్ అవిట్లాగానే ఆ! ఉంటాయి. ఏ కోడికైనా ఖచ్చితంగా మనం 1 మంత్ 1-2 మంత్ హ్మ్. ఖచ్చితంగా బాయిలర్ ఫీడ్ వాడాల్సిందే. బాయిలర్ ఫీడే హ్మ్. వాడాల్సింది. ఇంకా ఎందుకంటే నీకు కోడిపిల్ల ఫస్ట్‌లో దెబ్బతిన్నదనుకో, హ్మ్. తర్వాత గ్రోత్ అనేది ఉండదు. అవును. నీకు నాటుకోడి అన్నావు, అది ఒక ఒరిజినల్ నాటుకోడి ఇండ్లలో పెంచేదనుకో, దానికి మనం కొన్ని చేతి మీద ఇస్తాము. హ్మ్. తల్లి కూడా తిప్పి ఏందంటే ఒక 7 పిల్లలు, 10 పిల్లలుంటాయి. హ్మ్. అది పురుగో, పుట్రో మేపుద్ది. దీనికి ప్రోటీన్ కావాలంటే మనకు అవును. ఇంత మొత్తంలో ఉన్నప్పుడు మనం ఫీడ్ ద్వారానే ఇయ్యాలి. హ్మ్. ఇప్పుడు ఓకే. మనం చిక్ తెచ్చుకున్నాము. బ్రూడింగ్ సెక్షన్ అయిపోయింది. హ్మ్. దాని తర్వాత ప్రాసెస్ ఎట్లుంటది? తర్వాత ప్రాసెస్ అంటేనే నార్మల్‌గా వచ్చేసి ఇక మన కోడి లెక్కనే మామూలుగా ఇడిచిపెడతాము. ఆ! ఏది స్పేస్ అనేది పెంచేస్తా. ఇప్పుడు కోడి తిన్నంత ఫీడ్ ఇది ఎక్కువ తింటదా? సైజ్ ఎక్కువ ఉంది గదా! ఫీడ్ అంటేనే మనకి నార్మల్‌గా ఏజ్‌ని బట్టి వస్తుంటే తింటుంటది. హ్మ్. కాకపోతే ఏంటంటే మనకి కోడి కంటే ఎక్కువనే తింటది. హ్మ్. ఫీడ్ టేకింగ్ అనేది ఎక్కువ ఉంటది. కాకపోతే ఏంటంటే ఇది గడ్డి ఇట్లాంటియన్నీ ఎక్కువ తింటది. గడ్డి గిట్ల ఎక్కువ తింటది. హ్మ్. ఇప్పుడు ఇంకోటి మామూలుగా మన కోళ్ళొచ్చేస్తే ఇప్పుడు మనకు 2 మంత్స్ మామూలుగా 30 డేస్, 6 మంత్స్ హ్మ్. అయిందంటే తీసేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఇది సైజ్ ఎక్కువ పెరగాలి. కోడి కన్నా హ్మ్. డబుల్ సైజ్ ఉంటాయి హ్మ్. ఒక్కొక్కటి. సో, మామూలుగా ఈ టైమ్ పీరియడ్ ఎట్లుంటది? ఇవి చిక్కు తెచ్చుకున్నాంక మనం కట్టింగ్‌కొచ్చే వరకు ఈ మధ్యలో టైం ఎంత అయితది? దానికి ఇది ఖర్చు ఎంత అయితది? నార్మల్‌గా వచ్చేసన్న మనకి మీట్ టేస్ట్ రానికి నాలుగో నెల. నాలుగో నెల వరకు నాలుగో పెంచాలి. నెల. నాలుగో నెలకి నీకు డే 1 పుంజొచ్చేసి నుంచి చిక్కు డే నుంచి 1 నుంచి నాలుగో నెల వరకు పెంచినామనుకో, నీకు పుంజొచ్చేసి 3 కేజీలొస్తది. 3 కేజీస్. హ్మ్. ఓకే. పెట్ట పెట్ట వచ్చి 2 కేజీలొస్తది. 4 నెలల వరకు. 4, 4.5 నెలలు. ఇంకా హైయెస్ట్ వెయిట్ ఎంతొస్తాయి అన్న ఇవి? మేల్ గాని, హైయెస్ట్ ఫీమేల్? వెయిట్ మనకి పుంజు 10-14 కేజీలు. 10-14 హ్మ్. కేజీలొస్తది. పెట్ట వచ్చేసి మనకి 5-6.5 మధ్యలో. ఇప్పుడు పుంజు 10-14 కేజీల వరకొస్తదన్నారా? హ్మ్. అది ఎన్ని నెలల వరకొస్తది? అది మనకి 10-12 నెలల మధ్యలోనే. అంటే ఒక సంవత్సరం వరకు హ్మ్. ఆగాలి. ఆ! సేమ్ సంవత్సరం లోపల ఆ వెయిట్ రీచ్ అయ్యిద్ది. సంవత్సరం లోపే ఆ ఆ! వెయిట్ రీచ్ అయితది. హ్మ్. మీరు నార్మల్‌గా అంత ఏజ్ వరకు ఉంచుతుర్రా? మధ్యలనే తీసేస్తుర్రా అంటే? మనం అమ్మడము నార్మల్‌గా అమ్మేస్తుంటాం మేము. మధ్యలనే అమ్మేస్తారు. హ్మ్. అంత నేను పుంజు 3 కేజీలు, పెట్ట 2 కేజీల వెయిట్ నుంచి స్టార్ట్ చేశా. ఆ వెయిట్ రాంగానే హ్మ్. అమ్మేసేస్తారు. హ్మ్. ఇంకా ఈ మధ్యలో మెయింటెనెన్స్ ఎట్లుంటదన్న? ఈ మధ్యలో మెయింటెనెన్స్ అంటేనా ఇండ్ల మెయిన్ సివియర్‌గా వచ్చేది సిఆర్‌డి, హ్మ్. కొరైజా, వోల్ఫాక్స్. హ్మ్. వోల్ఫాక్స్ వస్తది. వోల్ఫాక్స్ అంటే కంట్రోల్ చేయొచ్చు కానీ మెయిన్ ఇందులో కంట్రోల్ చేయలేనిదేంటంటే సిఆర్‌డి, కొరైజా. వీటి గురించి డీటెయిల్ ఇప్పుడు సీఆర్‌డీ అంటే కొరెగా అంటే వాళ్ళకి తెలియని హ్మ్. వాళ్ళుంటారా? సిఆర్‌డి అంటే వచ్చేసన్నా ఈ గొంతులోంచి తెమడ లెక్క రావడము, అవును. కంటి నుంచి నీరు లెక్క రావడము. కొరైజా వచ్చేసేమో మనకి కన్ను మొత్తము వాపు వచ్చి, లోపల మొత్తం కన్ను అనేది మొత్తం పూర్తిగా ఖరాబ్ అయిపోయి మనకి మల్లెపూ రేకులుంటాయిగా, హ్మ్. హ్మ్. ఆ టైప్‌లో చిక్కుడు గింజ మీద అవునవును. నార్మల్‌గా ఇట్లా అన్నట్టు గీత. తెల్ల మామూలుగా కన్ను అనేది మొత్తం అట్లా ఖరాబ్ అయిపోయి ఓకే. మీదంగా పొర లెక్క వస్తది. హ్మ్. దేని త్రూ వస్తదది? దాని వల్ల అంటేనా మనకి వెదర్ ఉంటది. మళ్ళా ఏమన్నా బయట నుంచి ఇందులో మెయిన్ సివియర్‌గా వచ్చేయైతే అవి. సివియర్‌గా వచ్చేటియయితే హ్మ్. అవి. మీరెక్కువ ఫేస్ చేసినయి అవి. ఆ! ఇప్పుడు ఇక్కడ మీరు దానేం వాడుతున్నారు? ఫీడ్ ఏం వాడుతున్నారు? దాన నేనొచ్చేసన్నా వడ్లు వాడతాము. హ్మ్. మళ్ళీ ఒక 30% వడ్లు, 40% మక్క, హ్మ్. ఒక టే 30% మక్క, 20% ఫీడు, ఒక 10% గ్రాస్ గిట్లా. 10% గ్రాస్. ఇంకా 10-20. ఆ! ఇప్పుడు మీకు అంటే కోళ్ళ లాగానే దానుంటదా? ఇప్పుడు ఖర్చు చూసుకున్నట్టయితే హ్మ్. దానికేమైనా సైజు ఉన్నాయిగా? ఎక్కువ టైం పడుతుందా? డబుల్ అంటే తింటాయా? ఇప్పుడు మనకి దానా డబుల్ తింటది. హ్మ్. వెయిట్ కూడా డబుల్ వస్తది అన్న. డబులొస్తది. హ్మ్. లేదు నార్మల్ తెలిసే వాళ్ళ కోసం హ్మ్. కోడి కన్నా కోడి డబుల్ కంటే దానా డబుల్ తింటది. తింటది. ఏదన్నా మనకు మనకి నార్మల్‌గా ఇప్పుడున్న ప్రెజెంట్ వెయిట్‌లో ఇది ఒక రోజుకు వచ్చేసి సరాసరి ఒక 200 గ్రామ్స్ తింటదన్న. 200 గ్రామ్స్ హ్మ్. తింటది. 150-200 గ్రామ్ అంటే మనము
నువ్వు మొత్తం ఫీడ్ ఇవ్వాల్సిన అవసరం లే. మినిమం ఒక 100 గ్రామ్స్ అయినా ఫీడ్ ఉండాలి. ఒక 100 గ్రామ్స్ గ్రీనరీ అయినా ఏదైనా. మీరు ఇందాక ఎడ్యులోషన్ తీసుకొచ్చారు, అట్లాగే ఇది మన బనానా లీవ్స్ తీసుకొచ్చేసి అట్లా ఏమేమి వేస్తారు అన్న? అన్ని తింటదన్న. అన్ని ఇది తింటారు. ఏమైనా ఒక వయ్యారి బామ, కొన్ని కరివేపాకు, జామాకు ఇట్లాంటివి తప్పించి అన్ని తింటాయి. ఇప్పుడు మీరు తీసుకుంటప్పుడు మీకు మేలు ఫీమేల్ అన్నట్టు చిక్స్ అన్నారు కదా, అప్పుడు మేలు ఫీమేల్ డిఫరెన్సియేషన్ తీస్తారా? మీరు మేలే తీసుకోవడానికి ఛాయిస్ ఉంటుందా? అట్లానే ఏమి ఉండదు అన్న. కాకపోతే ఏంటంటే మనకి ఇంట్లో మనకి ఏమంటారు లైవ్ పర్సెంటేజ్ వచ్చేసి ఎక్కువ మేల్కి ఉంటది. మేల్కి ఎక్కువ ఉంటుంది. ఫీమేల్ ఏమో కొంచెం సైజ్ చిన్నగా ఉంటది. మేల్ వచ్చేసేమో కొంచెం సైజ్ పెద్దగా ఉంటది. వెయిట్ లో డబల్ వస్తుందిగా మేల్. అవును. మనకి వచ్చినప్పుడేమో ఇప్పుడు ఎట్లా అంటే మనకు హ్యాచింగ్ నుంచి ఫస్ట్ డే 1 చిక్ వచ్చినప్పుడు ఇంచుమించు ఒక 10 గ్రామ్స్ డిఫరెంట్ ఉంటది. కానీ ఆ గ్రోత్ అనేది ఏంటంటే పెరుగుతుంటే డబల్ ఉంటది. డబుల్ గ్రోత్. మేల్ ఏమో డబల్ వస్తది, ఫీమేల్ ఏమో కొంచెం స్లో వస్తది. ఆ వచ్చినప్పుడు 1 వీక్ గానీ మనకి 7th డే గానీ 10th డే గానీ ఇట్లా ఏమన్నా మటాలిటీ వచ్చేవి ఉంటాయిగా, ఆ వచ్చేటప్పుడు ఏంటంటే ఎక్కువ ఫీమేల్ మటాలిటీ అయితే. అందుకని ఇప్పుడు ఇంట్లో ఎక్కువ మనకున్న ఈ మొత్తం మేల్సే. అవును, ఇక్కడ చాలా ఎక్కువ సైజ్ లో కూడా మేలే ఉన్నాయి. ఇప్పుడు ఈ వైట్ కి బ్లాక్ ఏదైనా డిఫరెన్సియేషన్ ఉంటుందా? ఏం లేదు, మన నాటుకోడిలో కనుక రంగులు తేడా ఉంటే అంతే. అంతే. వీటి స్పెసిఫిక్ నేమ్ ఏమైనా ఉంటుందా టర్కీలో? వీటికి టర్కీలో వచ్చేసి మనకి నార్మల్ గా వచ్చేసి మనకి వీటిని ఏమంటారు బ్రాడ్ బ్రస్టెడ్ బెంజ్ కలర్. అదేమో బ్రాడ్ బ్రస్టెడ్ వైట్ అక్కడిది. వైట్ కలర్. టర్కీలో ఇది ఒకటే బ్రీడ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తారా? టర్కీలో స్టార్టింగ్ నుంచి మనకి ఇక దొరికేదే ఇవన్న. మనకు దొరికేది ఏంటంటే బెంజ్ కలర్ ఎక్కువ. అంటే మనకి ఏది బ్లాక్ ప్యూర్ బ్లాక్ కాదు, మళ్ళీ మనకి ప్యూర్ బ్లాక్ అంటే మొత్తము వస్తది. ఇదేమో మనకి బ్లాక్ వచ్చి షైన్ వేరే వస్తుంది. బ్లాక్ వచ్చి కొంచెం వైటిష్ వస్తుంది. ఇప్పుడు మీరు మామూలుగా ఒక పక్కకు ఇంకో షెడ్ ఉంది, అక్కడ లోపల ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్. ఇది అయిపోయినాక ఇది 500 బ్యాచ్ అన్న. ఇప్పుడు ఇక్కడ మొత్తం కెపాసిటీ ఎంత ఉందన్న మన షెడ్ లో? ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఇవి వచ్చేసి ఇవి ఒక 240 250 ఉన్నాయన్న. అందులో వచ్చేసి 300. ఆ షెడ్ లో ఒక 300 ఉన్నాయి. అంటే బ్యాచ్ లాగా పెడతారా? మామూలుగా బ్యాచ్ కు మినిమం ఇప్పుడు ఆ సీజన్ బట్టి అన్న. ఒక బ్యాచ్ కు 1 మంత్, ఒక బ్యాచ్ కు 2 మంత్. ఇప్పుడు అది 2 మంత్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చిన దీనికి దానికి 2 మంత్. ఇందులో ఏంటంటే తెలవాలి జనాలకి, ఇప్పుడు హెల్త్ పరంగా బాగుందన్న. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎంత డబ్బున్నా కూడా నీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకో, నువ్వు వేలు లక్షలు కోట్లు పెట్టాల్సి వస్తుంది. నువ్వు ఇది కంటిన్యూగా నువ్వు వేరే మటన్ వేరే మాంసం ఇట్లాంటివి బంద్ చేసి ఇది కంటిన్యూగా చేసి చూడు. ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ చూసి ఉంటాయిగా, అవి తీసుకొని నార్మల్ గా మళ్ళీ ఇవి కొత్తగా మళ్ళీ ఏది ఒక 2-3 మంత్స్ ఇవి కంటిన్యూగా వాడినాక ఆ మీట్ బంద్ చేసి ఇవి వాడినాక మళ్ళీ రిజల్ట్ చూడండి, తేడా ఉంటది. మంచి తేడా ఉంటది. హార్ట్ కి సంబంధించి ఉంటాయి కదా చేసే రిపోర్ట్లు ఇట్లా, వాటిలలో కూడా ఏంటంటే ఇవి మళ్ళీ ఈ మీట్ నుంచి ఆ మీట్ కి ఈ మీట్ కి చాలా తేడా ఉంటది. ఇదేంటంటే మీ కొందరికి ఏమంటారు, కొందరికి స్టంట్ అయ్యి రాదు, నరము ఒత్తుకపోయిందనని, లోపల ఫ్యాట్ జామ్ అయింది. ఇప్పుడు స్టంట్ ఇవన్నీ లక్షలు అవుతున్నాయి. నీకు ఏ డాక్టర్ అయినా కనుకోనా హార్ట్ కి సంబంధించి నార్మల్ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉంటది. నీకు టర్కీ మీట్ హెల్త్ బెనిఫిట్స్ కొడితే ఫస్ట్ నీకేందంటే ఇది కొలెస్ట్రాల్ ని కరిగిస్తుంది. ఇప్పుడు 4 months తర్వాత అప్రాక్స్ గా వెయిట్ ఎంత వస్తుంది అన్న మనకి? 4 months అంటే నార్మల్ గా వచ్చేసి అన్న మనకి పుంజ అయితే 3 kg వస్తుంది అన్న 4 months తర్వాత. పెట్టి వచ్చేసేమో 1.7 నుంచి 2 kg. అప్పుడు ఆ వెయిట్ కి మనం రేట్ ఎంత పెట్టవచ్చు? నేను స్టార్టింగ్ 500 అమ్ముతున్నా. స్టార్టింగ్ అంటే ఇప్పుడు మేలు 3 kgs వచ్చింది అన్నారు కదా, అది 500 kg లాగానా? లేదంటే 3 kgs 500? 500 kg మొత్తం 3 kgs అంటే 1500. మనము మొత్తం కోడి 500 అని అంటే మనకి ఖాళీ చిక్కా 150 క్లారిటీ కోసం లాగా మనకు చిక్కాసే 150 వస్తుంది. ఏమంటారు, తాగినోడు కట్టే తాళ్ళ పని అని. ఇప్పుడు సచ్చింది బతికింది అన్ని ఒకదాని మీద వేయాల్సి వస్తుంది. ఇంట్లో వచ్చేసి ఏంటంటే మనకు మటాలిటీ ఎక్కువ ఉంటది. నీకు 100 పిల్లలలో ఖచ్చితంగా ఒక 20-30 అయినా పోతాయి ఖచ్చితంగా. 20 అయినా పోతాయి. అంటే 1 month ప్రిఫర్ చేసుకోవచ్చు కదా? 1 month ప్రిఫర్ అంటే అన్న చాలా వరకు 1 month తెచ్చినాము, మంచిగా అనిపించలే.
మన మెయింటెనెన్స్ వేరు ఉంటది. ఉమ్, 1 మంత్ చిక్ అన్నప్పుడు వాడు ఏ వ్యాక్సిన్ వేయడు ప్రాపర్ గా. ఉమ్, మనకి 1 మంత్ సప్లై అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లెక్క ఆల్మోస్ట్ తమిళనాడే. ఉమ్. అవి తెచ్చినాం అనుకో, ఆడికి ఏమైనా డిసీజ్ ఉందనుకో అయ్యి పోతాయి, వాడి దాంట్లోకి ఉన్నాయి మొత్తం పోతాయి. ఓకే. ఇప్పుడు మీరు ఒక ఒక కోడి పైన 3 మంత్స్ తర్వాత 1500 పెట్టి అమ్మిర్రు. ఉమ్. అప్పుడు దానికి ఆ 1500 లాభం అంటే ఖర్చు మనకు ప్రాఫిట్ అంటే ఏం చెప్తారన్న? హాఫ్ ఉంటదా? ఇంకెక్కువ ఉంటదా? మనకి వచ్చేసిన 500 మిగులుద్ది. అంటే 1000 రూపీస్ వరకు ఖర్చు వస్తదా? ఆ. అంటే ఫీమేల్ ఇంకా తక్కువ కాస్ట్ వస్తది మనకు. అంటే ఆల్మోస్ట్ అన్న ఏ కోడి మీద అయినా ఉమ్. యావరేజ్ ఒక 500 అయితే మార్జిన్ ఉంటది. అన్ని ఎందుకంటే ఒకటేనా, మనము తెచ్చినట్లు పూర్తిగా ఉండవుగా. ఉమ్, ఈ మెడిసిన్ వాడడం గానీ, నార్మల్ గా ఇప్పుడు పెట్టే ఫుడ్ గానీ, ఉమ్, ఇప్పుడు నువ్వు అచ్చం బైలర్ ఫీడ్ పెట్టేసి మేపుతేనేమో ప్రాఫిట్ ఉంటది. ఉమ్. ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే మార్కెట్ లో నిలబడాలంటే నువ్వు టేస్ట్ ఉండాలి. ఓకే. ఇప్పుడు మన మాట మీద ఉండాలి. ఒక ఆయనకి ఇచ్చి అన్న ఇట్లా టేస్ట్ బాగుంటదని ఇప్పుడు నువ్వు ఇందులో చెప్పినప్పుడు బైబ్యాక్లు ఏమన్నా ఉంటాయా అన్న? బైబ్యాక్ ఉండదు. బైబ్యాక్ ఉండదు. బైబ్యాక్ మీరు ఎట్లా మార్కెటింగ్ చేస్తారు? ఎక్కడ కన్సల్ట్ అవుతారు అట్లా? నాకు వచ్చేసి నార్మల్ గా ట్రేడర్స్ వస్తారన్న. ఉమ్, మామూలుగా హోటళ్ళకి సప్లై చేసేవాళ్ళు, ఉమ్. పెళ్లిళ్ళకి ఫంక్షన్లకు సప్లై చేసేవాళ్ళు. ఎంత అంటే సేమ్ ఇప్పుడు మీరు చెప్పిన మార్జిన్ ఉంటదా? వాళ్ళకి సప్లై చేసినా కూడా? ఆ. వాళ్ళకి సప్లై చేసినా వాళ్ళకి ఏంటంటే కస్టమర్ కి వాళ్ళకి మినిమం ఒక 50 వాళ్ళు అటు మార్జిన్ ఇటు డిఫరెంట్. ఉమ్, కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు కస్టమర్ కి ఇచ్చినప్పుడేమో 1-2 పోతాయి. ఉమ్. అదే వాళ్ళు ఏంటంటే ఒకేసారి ఒక క్వింటలు అవును. అట్లా లిఫ్టింగ్ చేస్తారు. బల్క్ ఉమ్. అది. ఇప్పుడు మీకు ఈ 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గా మీరు ఉమ్. చాలా లాసెస్ చూసిండ్రు, చాలా ప్రాఫిట్ ఆ. చూసిండ్రు. ఆ. మెయిన్ గా లాసెస్ ఎప్పుడు చూసిర్రు? అంటే ఇప్పుడు ఎవరన్నా ఓడిపోయినప్పుడు నేర్చుకునేదే లాస్ అంటేనా, నాకు డిసీజ్ వచ్చి పడ్డదానికంటే ఒకసారి మొన్న బ్యాచ్ కాకుండా ఈ బ్యాచ్ కంటే ముందు 3వ బ్యాచ్ లా, ఉమ్, ఆ 4వ బ్యాచ్ లా ఏమంటారు, ఇంట్లో మామూలుగా అప్పుడు ఇంట్లో ఉండేది. ఉమ్, ఒక 2 కేజీల వెయిట్ ఉన్నాయి, ఒకటే ఎందుకో బెదురుతున్నాయని ఇంట్లోనే ఉండేది. ఉమ్. ఇంకా ఆ రోజు ఏం చేసినా ఇక ఏమో ఇంట్లో ఉంటే ఇక దుమ్ము వస్తుంది అదని బయట పడుకున్నాక నైట్ 12 అట్లా అయింది. పిల్లి ఇంట్లోకి వచ్చింది. పిల్లి. ఉమ్. ఓకే. జంగం పిల్లి. ఆ, అది వచ్చి చంపిందేమో 5టిని. 5టిని. ఆ. ఆ, కుప్పవాడి తొక్కుకొని చనిపోయిందేమో 92. 92 చనిపోయాయా? అబ్బా. మొత్తం 97. 97 అంటే అప్పుడు చనిపోయినప్పుడు ఇంచుమించు ఆల్మోస్ట్ వెయిట్ యావరేజ్ గా సగటున 2 కేజీలు ఉంది. అబ్బా. మనకు ఆ Almost వెయిట్ 2-3 వచ్చి months ఆ వెయిట్ లేనిది మనకు ఒకేసారి ₹1,00,000 లాస్. ఒక్కటేసారి. ఉమ్. ఉమ్, ఈ అదోటి లాస్. ఈ ఏమంటారు, ఈ తొక్కుకొని అటు ఇటు ఎగిరి అటు ఇటు తగిలి కడీలకు తగిలి ఒకదానికొకటి తగిలి అట్లా చిన్నగా ఒక 2 నెలల్లో ఒక 50-60 మటాలిటీ వచ్చింది. అబ్బా. లోపల ఏంటంటే అవయవాలు దెబ్బతింటాయి. అప్పుడు మీకు అవగాహన ఉమ్. లేకముందు. ఓకే. అదోటి. నార్మల్ గా ఒక బ్యాచ్ లో ఏంటంటే సిఆర్డి సివియర్ గా వచ్చింది. ఉమ్, సివియర్ గా వచ్చినప్పుడు ఎన్ని మందులు వాడినా కంట్రోల్ కాలే. ఉమ్. ఇంకా ఎవరికి ఇచ్చినా కూడా ఏమంటారు, రిమార్క్ వస్తుంది. వేరే వాళ్ళు ఏం చెప్తారు, ఏదో ఒకటి అన్నట్టు పోనీలే అన్నట్టు ఏం చేస్తారు, ఏదో ఒకటి రోగం వచ్చిందని కూడా ఇచ్చేస్తారు. ఉమ్, నేను ఇంతవరకు బాగాలేని కూడా ఎవరికి ఇవ్వలే. ఉమ్. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇక తక్కువ హాఫ్ రేటు. అంటే సిఆర్డి పెద్ద ప్రాబ్లం కాదు. ఉమ్. ఇప్పుడు నువ్వు నా కోడిని కట్ చేసుకున్నప్పుడు నువ్వు అన్ని తీసేస్తావు. అవును. సిఆర్డి ఏమో అంటువ్యాధి కాదు, ఉమ్, ఏది బర్డ్ ఫ్లూ ఇట్ లెక్క. అట్లాంటప్పుడు ఏంది, మనము నార్మల్ గా ఇప్పుడు 500 అమ్ముతున్నాం మనం. ఉమ్, 500 అమ్మేది ఏంటంటే ఆ బాలేని కోడి 300కి ఉమ్. రేట్ ఆఫ్ లో ఇచ్చినాం అనుకో, ఇంచుమించుగా ఏంటంటే ఆడికి వెళ్ళిపోయింది, కానీ మనకు ప్రాఫిట్ ఎక్కడిది. అవును, అంతే. అట్లా ఎఫెక్ట్ పడ్డది. ఉమ్, ఇంకా ఒకసారి ఏమో కరోనా స్టార్టింగ్ ఉమ్. లో ఏమన్నారు, ఇక కోళ్ళు తింటే వస్తుందని ఫస్ట్ ఇక ప్రచారం అవుతుంది. ప్రచారం. అవును. మంచి ప్రచారం కావాలంటేనే 10 రోజులు పడుతుంది. ఉమ్, చెడు ప్రచారం కావాలంటే 10 నిమిషాలు చాలు. అంతే. అయ్యేసరికి ఎవ్వడు కొన్నాడు అంటే ఏందన్నట్టు అని హాఫ్ రేటుకు పోయిందే నిమ్మలం. తర్వాత అసలు తినడానికి మనుషులకు ఏమంటారుగా, ఏ తర్వాత పరిస్థితులు ఎట్లుంటాయో. కోళ్ళు పెంచుతున్నాం, ఉమ్, తర్వాత వీడికి ఫుడ్ దొరకకపోతే ఏందన్నట్టు అని ఎంత పడితే అంత అమ్మేసిన. ఉమ్, మళ్ళీ 10 రోజులలో ఏమైపోయింది, కోళ్ళు అయిపోయినాయి. ఉమ్. తర్వాత ఏముంది, ఏది కరోనాకి చికెనే మంచిది అని పెట్టి అవును. ఆ బ్యాచ్ అప్పటికే ఏమో మీ అన్ని వెళ్ళిపోయినాయి. ఆ బ్యాచ్ లో నవ్వాలా తెలవలే, ఏడవాలా తెలవలే. అప్పటికే మీ చేయి చేతులారా ఏమంటారు, చేయి జార్చుకున్నట్టు అన్ని అయిపోయింది. అన్ని అమ్మేసేసిరా? మంచి బ్యాచ్. ఆ, మటాలిటీ రాలే. మళ్ళా ఉమ్, నా టైం ఏందో కానీ అప్పుడు మటాలిటీ రాలే, ఏ డిసీజ్ రాలే. ఉమ్.
ఈ అనేసరికి మళ్ళీ ఇబ్బంది అయిద్దేమో, తర్వాత ఇబ్బంది అప్పుడు 470 కోళ్ళు, 480 కోళ్ళు ఉన్నాయి. మంచి వెయిట్ దాదాపు ఒక్కొక్క కోడి 4.5 కేజీల నుంచి 5 కేజీలు 6 కేజీల దాకా ఉంది. గ్రేట్. యావరేజ్ వెయిట్ 4 కిలోల పైన ఉంది. ఇవన్నీ మళ్ళీ వెనక సిరి ఏం మేపుతాం అన్నట్టని అమ్మేసారు. తక్కువ రేట్ కి అమ్మిన. అప్పుడు ఎంత 250 కేజీ అమ్మిన. మళ్ళీ తర్వాత మళ్ళీ ఏమంటే 500 కాదు 600 పెట్టిన కోడి దొరకకుండా అన్నట్టు అయిపోయింది. అట్లా అయిపోయింది. ఇప్పటి వరకు నేను ఉన్న వాసన చెప్తున్నా, ఈ ఫీల్డ్ లో ఆడికాడికే ఉన్నా. ఇంకా లాభం అయితే లేదు. కాకపోతే ఏంటంటే అప్పుడే ఇప్పుడు వస్తుంది ఒక బ్యాచ్, మళ్ళీ ఒక బ్యాచ్ డౌన్ అయింది అట్లా. సో ఇది ఈ రోజు మన వీడియో అన్న. సో ఇట్లాంటి వీడియోలు మనం రెగ్యులర్ గా తీసుకొస్తూనే ఉంటాం. సో మీరు ఇప్పటి వరకు వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి, కుదిరితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మన ఛానల్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై హింద్.